యువకుడి పేరు చంద్రశేఖర్ బుద్ధ. రాష్ట్ర విభజన ప్రక్రియతో సీమాంధ్ర ప్రజల మదిలో మెదిలిన భయాందోళనలు ఇతను మనసులో ఆలోచనలు రేపాయి. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా సద్వినియోగం చేసుకోవాలంటే ఉన్న వనరుల్ని సరిగా వాడుకోవాలి తప్ప కొండల్ని గుట్టల్ని తవ్వుకుంటూ పోతే లాభం లేదని గ్రహించాడు. జిల్లాల వారీగా ఉన్న వనరుల్ని గుర్తించి అక్కడ ఏమి చేస్తే తక్కువ కాలంలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చో తెలుసుకున్నాడు. మెదడుకి పదును పెట్టి సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా ఎలా చేయాలో విపులంగా ప్రదర్శనలో వివరించాడు. 14 to 15 మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సీ వైపు బిజినెస్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్ చాలా తేవచ్చు మనం. అదే పవర్ ప్లాంట్, మన హైడ్రో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి సఫిషియెంట్గా ఉంది. కానీ మన దగ్గర కోల్ లేదు. ఈ కోల్ అనేది మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే సోలార్ ఎనర్జీ పైన డిపెండ్ అయ్యి సోలార్ ఎనర్జీని మనము ఫర్దర్గా తీసుకొని వెళ్ళాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మధ్యలో ఒకటి, ఒంగోలు నెల్లూరులో మధ్యలో ఒకటి, కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి మనం ఇమీడియట్లీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా రింగ్గా ఉంటుంది అనమాట రోడ్డు. ఈ రింగ్ రోడ్ స్ట్రక్చర్ మనం అన్ని జిల్లాల్లో చేసుకుంటూ అన్ని జిల్లాలను ఇంటర్ కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న అతను కూడా సిటీకి ఈజీగా రావచ్చు, సిటీ వాళ్ళు ఈజీగా మారుమూల గ్రామాలకు వెళ్ళొచ్చు. ఈ ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో కనెక్టివిటీ. అదేవిధంగా ఒక కంపెనీ ఎక్కడో పల్లెటూరులో వెళ్ళి పెట్టినా కూడా వాళ్ళ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆ రోడ్డు వల్ల ఈజీగా వెనక్కి ముందుకు వచ్చేయచ్చు. సో నేషనల్ హైవే కనెక్ట్ అయిపోతారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 hours, విత్ ఇన్ 2 hours నేషనల్ హైవేకి వచ్చేస్తారు. రాయలసీమలో ఉన్న నీటి కొరత దృష్ట్యా గాలిలో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేసే పద్ధతి అక్కడ ప్రవేశపెట్టి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తులు జరిగే పరిశ్రమలు ఆ ప్రాంతంలో ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగము తగ్గుతుందంటున్నాడు చంద్రశేఖర్. అన్ఎంప్లాయ్మెంట్ అదొక పెద్ద ఇష్యూ. ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. మనము తక్కువ డబ్బులతోటి ఈ వెజిటేబుల్స్ని, రైస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు 50 రూపాయలకి మనం కేజీ రైస్ కొనుక్కుంటుంటే అది 30 రూపాయలకే మనకు దొరుకుతుంది. సో అది ఎలాగనే సొల్యూషన్స్ అన్నీ ఆ వీడియోలో చాలా క్లుప్తంగా పొందుపరిచాము. అదేవిధంగా ఈ మహిళల పైన చాలా రకాలుగా అత్యాచారాలు కానీ చాలా రకమైన దురాత్కాలు జరుగుతున్నాయి. అటువంటివన్నీ అరికట్టడానికి ఏ విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను ఎగుమతులు దిగుమతులకు సద్వినియోగం చేసుకుంటే సీమాంధ్రకు కేంద్రం కల్పించిన ప్రత్యేక హోదా గడువులో గానీ అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నాడు. ఇప్పుడు ఎస్సీజీలు ఎక్కడున్నాయంటే మెయిన్గా మనకి ఈ విశాఖపట్నం నుంచి గోదావరి రేంజ్లోని చాలా వరకు ఈ ఎస్సీజీలు అనేవి చాలా బిల్డ్ చేసి ఉంచారు. దీన్ని మనం పెట్రో కారిడార్ అని చెప్పి గవర్నమెంట్ వారు ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఈ పెట్రో కారిడార్లోని ఏమంటే వాస్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మనము బిజినెస్ చాలా ఎక్కువగా చేయొచ్చు, ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు మన స్టేట్కి. చంద్రశేఖర్ రూపొందించిన లఘు చిత్రం సామాన్యులనే కాక విజన్ ఉన్న నాయకులను సైతం ఆకట్టుకుంటోంది.